Please settle down. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ సీనియర్ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రుడు అసౌద్దీన్ ఓవైసీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరిమణి టీకే అరుణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వడ్డిరాజు రవిచంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ యాదవ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, అధికారులందరికీ, ప్రియ మిత్రులు అందరికీ నమస్కారం. సారీ కిరణ్, ఐ డెంట్ సీ యూ. గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారికి అందరికి నమస్కారం. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయంలో ముఖ్యమంత్రి గారి సలహా మేరకు అఖిలపక్ష పార్లమెంట్ సభ్యుల ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాని కోసం, తెలంగాణ రైతాంగాని కోసం ఇది చాలా చాలా ముఖ్యమైనదిగా మేము భావించి ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని ముఖ్య విషయాలు మీ అందరికీ తెలియజేసి మీ అభిప్రాయాలు, మీ సూచనలన్నీ తీసుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలో ద వే ఫార్వర్డ్ ఫైనలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా నేను మా అధికారులు ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాము. హౌ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి డెట్రిమెంటల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేసి ఆ తర్వాత మరి మీ అభిప్రాయాలు, సూచనలు తీసుకొని ముందుకు పోవాలి, వే ఫార్వర్డ్ అని చెప్పి మేము ఆలోచన చేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలని సంప్రదించి ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా ముందుకు పోవాలి, తెలంగాణ ప్రజలు రైతులకి మేలు చేయడానికనే మా ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. సో సీఎం గారు, విత్ యువర్ పర్మిషన్ విల్ స్టార్ట్ ది ప్రెజెంటేషన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ ప్రెజెంటేషన్ లో గోదావరి నది మరి ఈ రాష్ట్రానికి ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్ర ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఆంధ్రాలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ తర్వాత సముద్రంలో ఎక్కడ కలుస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. స్కోప్ ఆఫ్ ద స్కీమ్ అంటే ఈ బంకచెర్ల స్కీమ్ లో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇండెక్స్ మ్యాప్ ఆఫ్ ద స్కీమ్, ఆ స్కీమ్ యొక్క ఇండెక్స్ మ్యాప్ కూడా మీకు చూపిస్తాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించారు. దే హావ్ సబ్మిటెడ్ ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ఫార్వర్డెడ్ టు అస్ అండ్ ఆల్ గోదావరి co-basin states asking us for inviting our comments on this. So then what in our view are the violations of law and of AP Reorganization Act? What are the violations of Godavari Water Dispute Tribunal Award? What are the observations of Central Water Commission, CWC and NWDA on water availability? What are our concerns about the scheme? What are the steps we have taken so far? And what is the way forward? Next. About the Godavari River, all of you are very familiar, but I'll just repeat a few main points. It's a river in the Deccan Plateau and the second largest river in India after the Ganges. River originates in the Western Ghats near
Triambakeshwar in the Nasik district of Maharashtra at an elevation of 1067 meters. River is 1465 kilometers long and flows through Maharashtra, Telangana and Andhra Pradesh until it empties into Bay of Bengal. Catchment contribution is from the states of Maharashtra, Karnataka, Madhya Pradesh, Chhattisgarh, Odisha, Telangana and Andhra Pradesh. Principal tributaries include rivers Pravara, Purna, Manjira, Maner, Penganga, Varda, Vainganga, Pranahita, Indravati, Seeleru and Sabari. River enters the Telangana state near Kandakurti village, Ranjal Mandal, Nizamabad district. Next. You want to do the Google map? Okay. Now, Mr. Prasad, who is the Deputy Director of the Godavari Water Division, will show the flow of the Godavari River on the Google map and also explain the existing projects on the in Telangana. Good evening, respected sirs and madams. I am Subramanian Prasad, Deputy Director, Godavari River Basin from the Office of Interstate. So I have been overseeing the Godavari River Basin aspects. With regard to the Godavari River Basin, so as our Honorable Mr. rightly said, River Basin originates in Triambakeshwar, Nasik district. So from there it traverses and Gangapur Dam is there, sir, which is about 4.5 TMC of storage, and utilization is almost about 25 TMC. Then down the line, sir, we have still, if you traverse, we have got a J-Kuadi. Nasik city, sir. This is mainly the Nasik city, and this is only the Nasik. Then this is the J-Kuadi, sir, one of the major projects in the state of Maharashtra, which is actually designed for 102 TMC storage capacity. So downstream of the J-Kuadi project, sir, we have got which Nanded district, which comes in the Nanded town. We have got the Vishnupuri lift irrigation scheme. This is the Vishnupuri dam, sir. Storage capacity of about 2.6 TMC. Utilization is of 11.4 TMC. So this is a lift irrigation scheme. Apart from that, downstream, sir, the main river Godavari, this is all comes under the G1 sub-basin. This main river Godavari, the main tributary from the right side, Manjira tributary, both together at the confluence point, which is the Kandakurti village, as our Honorable Minister said. So that is the entry point for the state of Telangana. Kandakurti village in the state of Nizamabad district. Okay. So, sir, we have upstream of this particular point, yes, Babli. This Babli barrage is of vital importance, which we have been contesting right from 2004 to 2011, when the Honorable Supreme Court has pronounced the judgment. So down the line, sir, from the Kandakurti, confluence of the Manjira and main river Godavari, it is common for a small distance length. It will be a common boundary, and then again SRSP, the gateway major project as far as the state of Telangana is concerned. SRSP project is the gateway as far as the Telangana state is concerned. So this project again is actually constructed for a storage of about 112 TMC, but now due to the siltation, the storage has been reduced and come down to 80 TMC based on the latest TSCRL report. So out of this, from the SRSPC project, sir, we have got the utilizations of 186 TMC against the storage part of 80 TMC. This is the scenario of the SRSPC. So downstream, sir, we have got a old Anicut. This is again an important structure constructed during the Nizam period. Now we are converted into the barrage. It is almost complete now. It is nearing completion. So downstream of it, so this is the Kadam major tributary, Kadam tributary. So on the Kadam river, we have got an important again pre-TSE project, Kadam project. 11.75 TMC is the utilization, planned utilization of it. Here also we got the problem of the siltation. So the utilization has been reduced to, on an average, at a rate of about 6 TMC, sir. So to overcome that, already we have plans at a lift irrigation schemes from the Elampalli, which we will be going downstream. Apart from that, we are going to construct one upstream, one reservoir called Kupti reservoir
to compensate the loss that has happened due to the siltation in the Kadapa project. What capacity will it be? Kandukurti, that is, I'm sorry, sir, that is Kupti. Kadami is 1.75. Kupti, it will be about 5.5 TMC. Right, kinda. Next, this is the Elampalli. So, as you said, this is the Sripada Elampalli project, again conceived in the year 2005 as part of, of course, as a part of the Jalayagnam then undertaken by in the combined state of Andhra Pradesh. This Elampalli project, sir, we have got a hydraulic clearance for 60 TMC total utilization. Out of this 60 TMC, 40 TMC is from this particular reservoir covering the area, this particular area. 40 TMC is catering to that part. Apart from that, there is a 20 TMC still balance, which is actually integrated with the Pranahita Chevella project. I will just show you, sir. Pranahita manaki. So I'll just show when this is the Pranahita river, sir, step of the Pranahita. Tumreheti. So this is the Wainganga river, sir. Wainganga river originates in Madhya Pradesh, traverses through Madhya Pradesh, enters the state of Maharashtra, and from the Maharashtra it starts and enters the state of Telangana. Wainganga, until it exits from the state of Maharashtra, it is called as the Wainganga river. Once it enters the state of Maharashtra and Telangana, it is called as the Pranahita river. So here during 2007, one major project of Pranahita Chevella was planned and conceived, and then from the Tumurheti at a barrage for undertaking a construction for FRL of 152 meters, then traversing the waters are in this particular direction and outfalling into Elampalli, into Elampalli, sir. This is actually through 4 packages. The last, మిస్టర్ గారు sir, తెలుగులో చెప్పగలుగుతారా? sir. తెలుగులో చెప్పండి. సార్ అయితే ఇది తుమ్మిడిహెట్టి నుంచి సార్ మనకి మనము 3 ప్రాణహిత చేవల్ల అంతర్భాగంగా ఒక 4 ప్యాకేజెస్ అప్పుడు తీసుకొని ఆఖరి ప్యాకేజీలో మనకి ఈ పోర్షన్ కిందకి రమ్మా ఇక్కడ ఎల్లంపల్లిలో తెచ్చి మనకి 160 టీఎంసీలు ఎల్లంపల్లిలో వేసే కార్యక్రమమే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ సార్. ఇక్కడ ఆల్రెడీ ఒక 20 టీఎంసీలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 60లో 20 మిగిలి ఉండే కదా సార్. ఈ 20 టీఎంసీలు ఆ 160 మొత్తం 180 టీఎంసీలకి మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ రెండింటిని ప్రాణహిత చేవల్ని మనము అప్పుడు రూపకల్పన చేసుకున్నాం సార్. 16.4 లక్షల ఎకరాలకి గాను మనం రూపకల్పన చేశాం అప్పుడు. సో రాష్ట్రం ఏర్పడ్డాక సార్ మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ద రీఇంజనీరింగ్ కింద మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆఫ్షూట్స్ కింద చూపిస్తూ తుమ్మిడిహెట్టి దగ్గర ఒకటి పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఒకటి ఇంకొక డిజైనింగ్ రీఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కింద చేసి ఈ ఎల్లంపల్లి దిగువన సార్ ఒక 3 బ్యారేజెస్ మెయిన్ రివర్ గోదావరి మీదనే మనం టేకప్ చేస్తున్నాం. మొదటిది వచ్చి పార్వతి సుందిల్ల బ్యారేజు, రెండోది వచ్చి సరస్వతి బ్యారేజు, మూడోది వచ్చి మనకి మేడిగడ్డ బ్యారేజ్. అయితే ఈ మధ్యలో సార్ మనకేమైపోతుందంటే ఈ ప్రాణహిత దిగువన ఏదైతే కాన్ఫ్లుయెన్స్ ఉందో ఈ కాన్ఫ్లుయెన్స్ దిగువనే మనకి చిన్న కాళేశ్వరం అంటే ముక్తేశ్వర ఎల్ఐఎస్ అని 4.5 టీఎంసీల ప్రాజెక్టు ఇక్కడ మనం టేకప్ చేశాం. ఇది మనకి ఒక గత సంవత్సరం టీఎస్సీ క్లియరెన్స్ కూడా వచ్చింది సార్ దీని మీద. సో దీని కింద వచ్చినాక మనం మేడిగడ్డ బ్యారేజ్ నేను ఇందాక చెప్పినట్టుగా కాళేశ్వరంకి బదులు మన ప్రాణహితకి బదులుగా కాళేశ్వరం ఆఫ్షూట్ అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా 195 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ భాగంగా 20 టీఎంసీలు ఎల్లంపల్లిలో ఆల్రెడీ మిగిలిన ప్రాణహితకి ఏ విధంగా చేశామో ఇక్కడ కూడా రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ టోటల్ గా 215 ప్లస్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ తోటి 240 టీఎంసీలకి ప్లాన్ చేయడం జరిగింది సార్ ఇక్కడ. ఇది కాళేశ్వరం సార్. ఇంకా కిందకు వస్తే మనకి ఇంద్రావతి ఇష్టం. ఇది ఇంద్రావతి రివర్ సార్. మనకి ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది రివర్ గోదావరి. లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ప్రాణహిత, ఇంద్రావతి ఆర్ ద 2 మేజర్ రివర్స్ కాంట్రిబ్యూటింగ్ మాక్సిమం క్వాంటిటీ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ ఇంద్రావతి రివర్ కింద సార్ మనకి ఒరిజినల్ గా మనము మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అంటే 1978లో జరుపుకున్న ఒప్పందం ప్రకారం ఇక్కడ ఇంచంపల్లి కట్టాలి మనము. ఆ ఇంచంపల్లి బికాస్ ఆఫ్ ది సబ్మర్జెన్స్ ఆస్పెక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర that could not materialize. So that was for the temporarily it was shelved.
దాని తర్వాత మనం కింద దిగువన వీఆర్ టేకన్ సర్టెన్ ప్రాజెక్ట్స్. దాంట్లో ఒకటి ముఖ్యమైన భాగం ఏంటంటే సార్, జేసీఆర్ డిఎల్ఐఎస్, జే చొక్కారావు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి ఇది 2005లో మనం రూపకల్పన చేసి గ్రౌండ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క యూటిలైజేషన్ 38 టీఎంసీలు ఏదైతే మనం యూటిలైజేషన్ అని అనుకున్నామో ఆ సక్సెస్ కోసం దిగువన ఒక స్టోరేజ్ కూడా కట్టుకునేదానికి మనం సమ్మక్క సాగర్ తీసుకున్నాం సార్. ఈ సమ్మక్క సాగర్ ఏంటంటే మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో గత ఉన్నప్పుడు కాంతాలపల్లి అని దిగువన ఇక్కడ కాంతాలపల్లి ముందు మనం అనుకున్నాము. సో కాంతాలపల్లి బదులు రీఇంజనీరింగ్ పార్ట్ కింద రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సమ్మక్క సాగర్ కట్టడం జరిగింది. సమ్మక్క సాగర్ కంప్లీట్ అయిపోయింది సార్. 5.6 టీఎంసీ యొక్క స్టోరేజ్ దీంట్లో కూడా మనకి SRSP 2 కింద మొత్తం స్టెబిలైజేషన్ అనుకుంటూ ఇది ముందుకు తీసుకోవడం జరిగింది. దీనికి కూడా మనకి హైడ్రాలిక్ క్లియరెన్స్ అన్ని వచ్చేసి TSC క్లియరెన్స్ రావాల్సి ఉంది సార్. ఇంకా అట్లే మనకి కిందకు వస్తే టర్మినల్ ప్రాజెక్ట్ కోసం మన టర్మినల్ ప్రాజెక్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ సీతమ్మ సాగర్ బ్యారేజ్. ఇది ఒక బ్యారేజ్ మనం 36.5 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఒకటి కట్టుకుంటున్నాం సార్. ఇది ఆల్రెడీ 60% కంప్లీట్ అయి ఉన్నది. మొన్ననే మన 8 ఏప్రిల్లో మనకి TSC క్లియరెన్స్ కూడా వచ్చింది. దీని ఎగువ నుంచే మనకి రైట్ సైడ్ బ్యాంక్ నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి 66.5 టీఎంసీలకి యూటిలైజేషన్ కోసం ఎల్స్వేర్ ఖమ్మం జిల్లాలో మనకి మొత్తం దీని యొక్క సాగునీరు అవి అందించేదానికి ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది సార్. ఇది మెయిన్ రివర్ గోదావరి. ఒక్కసారి మనం మంచిగా ఒక్కసారి చెప్పేదా, లేకుండా మనం ఆ ప్లాన్ చూద్దాము. ఆ ప్లాన్ ఇది అయిపోయినాక సార్ ఇది కిందకి వస్తే ఇది మన తెలంగాణ స్టేట్ బార్డరు. తూర్బాక విలేజ్ దగ్గర మనకి ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కిన్నెరసాని కూడా మనకు వచ్చి కలుస్తుంది సార్. సో లెఫ్ట్ సైడ్ అంతా కూడా మన భద్రాచలం ఉంటుంది. ఈ పాయింట్ నుంచి కిందకు వస్తే భద్రాచలం అయినాక కిందకి ఇట్లా వచ్చేసి ఇది కిన్నెరసాని రివర్ సార్. ఇక్కడ మనకు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కిన్నెరసాని ప్రాజెక్ట్. ఒక్కసారి కిన్నెరసాని చెప్పిరా లెఫ్ట్లో మార్చేసారా. ఇక్కడ ఒక కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉంది సార్. మీకు మ్యాప్లో కూడా చూపిస్తాను, గోదావరి బేసిన్ మ్యాప్లో. సో కిన్నెరసాని ప్రాజెక్ట్ 8.5 టీఎంసీ కెపాసిటీ, 8.5 టీఎంసీ యూటిలైజేషన్ కూడా మనం దాన్ని రూపకల్పన చేసుకొని కంప్లీట్ అయిపోయి ఉన్నది ప్రాజెక్ట్. అది ఎక్కువ HE స్కీమ్కి దోహదపడుతుంది అది మన కిన్నెరసాని ప్రాజెక్ట్. సో ఇక్కడి నుంచి మన ఏపీ బార్డర్ ఎంటర్ అయ్యి మనకి దీనికి పోలవరం వచ్చి గేట్వే ప్రాజెక్ట్ సార్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కిన్నెరసాని ఇది పోలవరం ప్రాజెక్ట్ సార్. పోలవరం ప్రాజెక్టు 2009లో 484.5 టీఎంసీల కొరకు ఆల్రెడీ TSC అప్రూవల్ ఇచ్చింది, 95th TSC. సో తర్వాత దాని యొక్క అంచనాలు అవి సవరణ అయి కూడా లేటెస్ట్గా 141st TSCలో దాన్ని మొత్తం ఆమోద ముద్ర వేశారు. సో పోలవరం ప్రాజెక్ట్ సార్ 484.5 టీఎంసీల యూటిలైజేషన్కి అప్రూవల్స్ ఉన్నాయి. ఈ అప్రూవల్స్ కూడా గోదావరి డిస్ట్రిబ్యూషన్ మన GWT అవార్డుకి అనుగుణంగానే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో పోలవరం నుంచి వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ 484.5 కంటే ఎక్కువ నీరు తోడనీకి వీల్లేదు డైవర్షన్కి. అయితే వాళ్ళు ఇప్పుడు ఏపీకి కింద చెప్పే ముందు పైన చేద్దాం ఒకసారి. ఇక్కడ ఈ పోలవరం దగ్గర వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్తగా ఇప్పుడు ఇది ఒక RMC కెనాల్ ఆల్రెడీ ఉండగా కొత్తగా మళ్ళీ ఇంకో సమాంతరంగా ఒక ప్యారలల్ కెనాల్, సమాంతర కెనాల్ ఒకటి ఇంకోటి వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఈ ప్రపోజల్ ద్వారా వాళ్ళు 200 టీఎంసీకి రూపకల్పన చేసి ప్రపోజల్స్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నారు సార్. దానికి మనం తీవ్రంగా ఇప్పుడు అబ్జెక్షన్స్ ఆక్షేపిస్తున్నాం. ఇదే కాక పోలవరం కింద సార్ ఆల్రెడీ ఇప్పుడు ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఉంది. ఇది టెంపరీ స్కీమ్ కింద ఇది ఒక టెంపరీ స్కీమ్ కింద అప్పుడు టేకప్ చేయడం జరిగింది వాళ్ళు అని చెప్పి తీసుకున్నారు. పోలవరం కంప్లీట్ అయినాక ఇది అంతర్భాగంగా వెళ్ళిపోతుంది, ఇది షెడ్యూల్ చేసేస్తాము, ఇట్ విల్ నాట్ బి అండర్టేకన్ ఫర్ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి అన్నారు. దాని కింద మనకి ఇంకా చూస్తే సార్ చింతల్పూడి LIS అని ఇది కూడా ఫ్లడ్ బేస్డ్ వాటర్స్ మీద తీసుకొని RMCని దాటుకుంటూ అది వెళ్ళి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో ఇది వెళ్ళి పడి అక్కడ ఆయకటికి సర్వ్ చేస్తుంది సార్. 32 టీఎంసీలో వాళ్ళు ఏపీ వాళ్ళకు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మనం అది ఆక్షేపిస్తున్నాం ట్రిబ్యునల్లో. సో దానికి దోహదపడేట్టుగా చింతల్పూడి తీసుకొని వాళ్ళు ఫర్దర్గా తీసుకెళ్లారు సార్. ఇవే కాకుండా మనకి తడిపుడి ఒకటి, పుష్కర ఒకటి అని 2 స్కీమ్స్ తీసుకున్నారు. తడిపుడి వచ్చి రైట్ సైడ్ ఆఫ్ ది రివర్ గోదావరి, పుష్కర వచ్చి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ గోదావరి.
ఈ రెండు కూడా ఎల్ఎంసీఐ పోలవరం ఎల్ఎంసీ ఆయకట్టు, రైట్ సైడ్ వచ్చి పోలవరం ఆర్ఎంసీ ఆయకట్టుకి దానికి టెంపరీగా సర్వ్ చేసేందుకు టెంపరీ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని అది చేయడం జరిగింది. పోలవరం కనుక ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి ఆయకట్టుని రియలైజ్ చేస్తుందో ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు దే సెట్ దట్ దే విల్ బి షెల్వింగ్ ఇట్, ఆపేసి దాన్ని పెడతాయిస్తాం పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ సార్. అయితే పోలవరం కింద లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ధవళేశ్వరం సార్. ఈ ధవళేశ్వరం ఆనకట్, సో ధవళేశ్వరం బ్యారేజ్, తర్వాత బ్యారేజ్ కింద కన్వర్ట్ చేశారు. దీని కింద కూడా మనకి 223 టీఎంసీ యూటిలైజేషన్ ఉంది. కానీ పోలవరంకి ఏదైతే 484.5 టీఎంసీలు క్లియరెన్స్ ఇచ్చారో ఈ 2223 టీఎంసీలో దాంట్లోని అంతర్భాగం. సో పోలవరం పార్ట్ ఆఫ్ ది కింద రెండు చేశారు. సో గేట్వే ప్రాజెక్ట్ కి అదే టర్మినల్ ప్రాజెక్ట్ కింద యూటిలైజేషన్ ఫ్యాక్టర్ లో మనకి కనిపిస్తుంది. సో పోలవరం వరకే ఎన్ష్యూర్ చేయాలి అనేది సిడబ్ల్యూసి చెప్పిన అంశాలు. దాని అనుగుణంగానే మొత్తం ఈ గోదావరి రివర్ సిస్టమ్ అంతా కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగే వాటికి క్లియరెన్స్లు కానీ అన్ని ఇస్తా ఉన్నారు సార్ సిడబ్ల్యూసి వాళ్ళు. దిస్ ఇస్ యాక్చువల్లీ ది మెయిన్ జిస్ట్ ఆఫ్ ది రివర్ గోదావరి సార్. దీనిలో మీకు మ్యాప్ పరంగా కూడా నేను చూపిస్తాను ఫర్ ది కన్వీనియన్స్. మీకు చూస్తే సార్ ఇందాక చూసినట్టుగా దిస్ ఈజ్ వాట్ ఈస్ ది ఎంటైర్ గోదావరి బేసిన్ ఇన్ ది ఎల్స్వేర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ భాగం ఇక్కడ, ఇప్పుడు ఇది ఏమో ఆంధ్ర భాగం సార్, కింద భాగం లోయెస్ట్ భాగం. సో దీంట్లో మీరు గమనిస్తే సార్ నేను అక్కడ చెప్పినట్టుగా ఇది మనకు మెయిన్ రివర్ గోదావరి. దీంట్లో ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఉన్నది, సదర్మట్ ఉన్నది, ఎల్లంపల్లి ఉన్నది, మనకి తుమ్మిడిహెట్టి ఉన్నది, దీని ప్రాణహిత దేవనకోసకి, చిన్న కాళేశ్వరము, ఇది ఒకటి ట్రిబ్యూటరీ వచ్చి ఇంద్రావతి రివరు, ఇక్కడ ఉన్న ఏడుగడ్డ అన్నారం సుందిల్ల, దీని కింద వచ్చి మనకి సీతారామ అండ్ సీతమ్మ, సీతారామ లిఫ్ట్ స్కీమ్ సీతమ్మ ఇది అనేది ఉంటుంది. ఎగున మనకి సమ్మక్క సాగర్ ఉంది సార్. దేవాదులు ఎక్కడ నుంచి పెట్టండి? సమ్మక్క సాగర్ కొంచెం ఇది ఎన్లాక్ చేయరా, ఎన్లాక్ చేయండి కొంచెం కనిపిస్తుంది ఇక్కడ సార్. ఇది సమ్మక్క సాగర్ గోదావరి బేసిన్ కదా, గోదావరి బేసిన్ సార్. సమ్మక్క సాగర్ ఎగువన రైట్ బ్యాంక్ లో మనకి జేసీఆర్డీఎల్ పంప్ హౌస్ ఉంటుంది సార్. ఈ పంప్ హౌస్ ద్వారా 38 టీఎంసీలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద తీసుకొని మనకి నల్గొండ, ఖమ్మం, తర్వాత వరంగల్ ఈ ఏరియా అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది సార్. దిస్ ఈస్ అబౌట్ ది జేసీఆర్టీఎల్ఎస్ విచ్ ఈస్ ఫ్రమ్ ది అప్ స్ట్రీమ్ ఆఫ్ ది సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్. ఇది కాక సార్ నేను ఈ రెండు ఇక్కడ ముఖ్యమైన రెండు ప్రాజెక్టులు ఉన్నాయి సార్. మనకి రెండు ట్రిబ్యూటరీస్ రైట్ సైడ్ ఆఫ్ ది గోదావరి రివర్ కూడా దే అవుట్ఫాల్ ఇంటూ మెయిన్ రివర్ గోదావరి. ఒకటి వచ్చి మనకి మంజీరా బేసిన్ సార్, మంజీరా రివర్. ఈ మంజీరా రివర్ మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి కర్ణాటక ద్వారా మన తెలంగాణకి ఎంటర్ అయ్యి ఇక్కడ మనకి ఆల్రెడీ సింగూర్ ప్రాజెక్ట్ ఉంది సార్. మనకి ఇది 29 టీఎంసీల సింగూర్ ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ మనం కట్టుకోవడం జరిగింది. దీని దిగువన మనకి ఇంకా చూస్తే నిజాం సాగర్ ప్రాజెక్ట్, ఇది ప్రీ టీఎస్సీలో మొట్టమొదటి మేసనరీ డ్యామ్ సార్, లార్జెస్ట్ మేసనరీ డ్యామ్ అప్పుడున్న కాలంలో. 22 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి నిజాం సాగర్ 1931లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మనకి సిల్టేషన్ మూలాన 11 టీఎంసీలకి పడిపోయి ఇప్పుడు మనకి 16 టీఎంసీ. దీన్ని మళ్ళీ మనం కొంచెం అడిషనల్ గా హైట్ పెంచుకొని అవన్నీ కూడా చేశాము. దాంతో ఇప్పుడు ప్రస్తుతానికి 16 టీఎంసీల స్టోరేజ్ అని ఈ నిజాం సాగర్ ఉన్నది సార్. ఇక్కడ మనకి 58 టీఎంసీల యూటిలైజేషన్ మనకి అవార్డు ప్రకారం అగ్రిమెంట్ పరంగా కూడా ఆల్రెడీ మనకి రైట్స్ ఇవ్వడం జరిగినాయి సార్. ఇది సంగతి. ఇక్కడ వచ్చి మానేరు సార్. నెక్స్ట్ మానేరులో అప్పర్ మానేరు మీడియం ప్రాజెక్టు, ఇట్ వాజ్ అగైన్ ప్రీ టీఎస్సీ. ఈ రెండు ఇంపార్టెంట్ స్టోరేజెస్ మనం ఇప్పుడు కట్టుకోవడం జరిగింది సార్. ఒక్కొక్కటి 25 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. ఇవి కూడా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎస్ఆర్ఎస్పి 2 వాటిలో అంతర్భాగంగా వీటిని టేకప్ చేస్తూ మన స్టోరేజ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ కింద చూసుకొని చేసుకుంటూ వీటి ద్వారా మనం ఇక్కడంతా ఆయకట్ని ఇవ్వగలుగుతున్నాం సార్. మొత్తం గోదావరి బేసిన్లో, మొత్తం గోదావరి బేసిన్లో సార్ మనకి 66 లక్షల ఎకరాలు మనకి గోదావరి బేసిన్ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి పారేటట్టుగా దానికి రియలైజ్ అయ్యేటట్టుగా మనం అన్ని ప్రాజెక్ట్స్ ని రూపకల్పన చేసుకొని గ్రౌండ్ అయి ఉన్నాయి సార్. టీఎంసీలు మన 968 టీఎంసీ మనకి
మొత్తం ఎంటైటిల్మెంట్ సార్ 946 టీఎంసీల హైడ్రాలజికల్ క్లియరెన్స్ ఆల్రెడీ మనకి వచ్చి ఉన్నది. 873 టీఎంసీల టీఎస్సీ క్లియరెన్స్ ఆల్రెడీ మనకు వచ్చి ఉన్నది సార్. ఈ బ్యాలెన్స్ ఏదైతే మనకు 70 టీఎంసీలు ఉందో దాంట్లో 46 టీఎంసీలు వచ్చి మనకు సమ్మక్క సాగర్ రూట్ వచ్చేది ఉన్నది. 20 టీఎంసీలు వచ్చి తుమ్మిడిహెట్టి ఉన్నది సార్ మనకి. ఇప్పుడు ఆ తుమ్మిడిహెట్టి మనము రివైవల్ చేస్తాము, వారదాన్ని కంటిన్యూ చేస్తామని డెసిషన్ చెప్తే దాన్ని కూడా మనం డిపిఆర్ సబ్మిట్ చేసుకొని మనం టీఎస్సీ క్లియరెన్స్ తీసుకోవచ్చు. కానీ ఆ రెండింటికి కూడా మనకి హైడ్రోజన్ క్లియరెన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి సార్. 946 టీఎంసీకి వీ హ్యావ్ ఆల్రెడీ హైడ్రాలిక్ క్లియరెన్సెస్ ఫర్ అవర్ ప్రాజెక్ట్స్. దీంట్లో ఈ 968 సార్ మనకి 165 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ కోసం మనకి పెట్టి ఉన్నది. సో అది అంత స్టేట్ కి సంబంధించిందే కాబట్టి దిస్ ఆల్రెడీ రికగ్నైజ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్స్ కూడా ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్. మేజర్ ప్రాజెక్ట్స్ ఏమో సిడబ్ల్యూసీ క్లియర్ చేస్తుంది, మీడియం ప్రాజెక్ట్స్ లోకల్ గా మన కేజీబీఓ ఆఫీస్ హైదరాబాద్ వాళ్ళు చేస్తారు సార్. దిస్ ఈస్ ది యాక్చువల్ గ్యామెట్ ఆఫ్ ది ఎంటైర్ గోదావరి రివర్ బేసిన్. ఇక్కడ మీకు చూపించినట్టుగా ఏపీలో కూడా సార్ పోలవరం కింద మీకు చూపించాము ఇక్కడ పట్టిసీమ కింద చింతలపూడి, పుష్కర ఆన్ ద లెఫ్ట్ సైడ్, తడిపూడి, వెంకటనగరం, చాగల్నాడు, ఇవన్నీ కూడా టెంపరీ స్కీమ్సే సార్. ఎందుకు చేశారంటే అప్పుడు పోలవరంకి 20-30 ఏళ్ళు పడుతుంది కాబట్టి అంత లోపల మనం ఆయకట్ని రియలైజ్ చేసి బెనిఫిట్స్ గెయిన్ చేయొచ్చన్న ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొని కట్టింది. కట్టేటప్పుడు కూడా చాలా క్లియర్ గా సిడబ్ల్యూసీకి చెప్పడం జరిగింది ఏంటంటే పోలవరం ఒకవేళ రూపకల్పన అయిపోయి ఎప్పుడైతే మనకి బెనిఫిట్స్ దీని నుంచి మొదలవుతాయో ఇవన్నీ కూడా మనం డిస్కార్డ్ చేసేస్తాము, ఈ ప్రాజెక్ట్స్ మనం కంటిన్యూ చేయమని మనం మాట ఇచ్చి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మాట ఇచ్చే క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది సార్. ఇదేమో సౌత్ మన ఆధార్ కాటన్ బ్యారేజ్, ఇది కాటన్ బ్యారేజ్. ఈ కింద ఇది 3 పాయలుగా వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో పడుతుంది సార్. 1465 కిలోమీటర్స్, 518 టీఎంసీ సార్. మొత్తం 1486 టీఎంసీలు గత మన రాష్ట్రంలో అప్పుడున్న ప్రభుత్వాలు ప్లాన్ చేసి గ్రౌండ్ చేసేసారు. దాని అనుగుణంగా 1486 టీఎంసీలకి ప్లాన్ చేసిన దాంట్లో లొకేషన్స్ బట్టి 968 టీఎంసీల నీరు తెలంగాణకు ఉపయోగించడానికి అవకాశం వచ్చింది. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. సిడబ్ల్యూసీ కూడా దీన్ని గుర్తించే మనకు అన్ని క్లియరెన్సెస్ ఇస్తుంది సార్. ఇప్పటిదాకా ఇచ్చిన క్లియరెన్సెస్ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకటే ఏం చెప్పారంటే ఏపీకి 518 బదులు 531 అని 10లో తీసుకున్నారు, ఓ 13 టీఎంసీలు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. ఇది సార్ యాక్చువల్లీ ఇది గోదావరి బేసిన్ ఒక ఎంటైర్ గ్యామెట్ ఇస్ ద హోల్ సినారియో. థ్యాంక్ యూ. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఈరోజు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో పోలవరం బంకచర్ల స్కీమ్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దాని మీద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అయితే ఆ స్కీమ్ గురించి ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ గారు మనందరినీ బ్రీఫ్ చేస్తారు. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్స్. ఇది గోదావరి బనకచర్ల అంటే మొదటి చెప్పారు, తర్వాత గోదావరి బనకచర్ల ఇప్పుడు పోలవరం బనకచర్ల మారింది. అందుకంటే గోదావరి నుంచి ముందుగా ఇప్పుడు పోలవరం పౌండేజ్ నుంచి తీసుకొస్తున్నారు. దీనికి మీరు చూస్తే టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి యూటిలైజ్ 200 టీఎంసీ. దానికి రేట్ ఆఫ్ పంపింగ్ అంటే రేట్ ఆఫ్ డ్రాల్ అంటే వాళ్ళు గోదావరి పోలవరం పౌండేజ్ నుంచి 3 టీఎంసీ పర్ డే మిసాజ్ చేశారు. ప్రస్తుతం 2 టీఎంసీకి ఉంది, కానీ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో 3 టీఎంసీ వాళ్ళు పెట్టారు. సో డ్రాల్ పాయింట్ ఈజ్ పోలవరం పౌండేజ్. పోలవరంలో ఎలా ఉందంటే పోలవరం నుంచి 2 టనెల్ ద్వారా వస్తుంది, తర్వాత ఒక చిన్న డ్యామ్ ఉంది సాడిల్ డ్యామ్ నుంచి ఒక చిన్న పాండేజ్ ఉంది, అక్కడి నుంచి ఆర్ఎంసీకి వాటర్ వస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు కూడా తీసుకొస్తారు, ప్యాడ్లలో ఒక కెనాల్ పెట్టేసి అట్లాగే తీసుకొస్తారు. అది పోలవరం బనకచర్లకి 3 సెగ్మెంట్లో వాళ్ళు డివైడ్ చేశారు. 3 సెగ్మెంట్ నుంచి ఒకటి పాండేజ్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ పక్కనే ప్యాడ్లల్ గా ఒక కెనాల్ పెట్టేసి కృష్ణా రివర్కి తీసుకొస్తారు, అది సెగ్మెంట్ 1. తర్వాత అక్కడి నుంచి తీసుకొని బొల్లపల్లి ఒక రిజర్వాయర్ కట్టిస్తున్నారు ప్రకాశం జిల్లాలో, అది సెగ్మెంట్ 2. తర్వాత బొల్లపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్ ఇన్ రాయలసీమ రీజన్ నియర్ పోతిరెడ్డిపాడు నుంచి కొంచెం ముందుగా ఉంది, అక్కడ తీసుకెళ్తారు త్రూ టనెల్ సిస్టమ్, ఆల్మోస్ట్ 26 కిలోమీటర్ టనెల్, దట్ ఈస్ సెగ్మెంట్ 3. 3 సెగ్మెంట్లో వాళ్ళు డివైడ్ చేసుకుని పోలవరం బనకచర్ల ఇట్లాగా
వాళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇప్పుడు సబ్మిట్ చేశారు. సో ఫస్ట్ డ్రాప్ ఈజ్ కృష్ణా రివర్ అప్ స్ట్రీమ్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్. సెకండ్ డ్రాప్ పాయింట్ ఈజ్ కృష్ణా రివర్ టు బొల్లపల్లి రిజర్వాయర్ 173 కెపాసిటీతో ఆ రిజర్వాయర్ కడుతున్నారు. థర్డ్ డ్రాప్ ఈజ్ ఫ్రమ్ బొల్లపల్లి రిజర్వాయర్ టు బనక్చర్ల. Area to be irrigated is 7.41 lakh acres. That is a new ICUT. The new ICUT they are creating. A new ICUT లో డిఫరెంట్ ఉన్నాయి. NSP యొక్క భాగం పార్ట్ 2 కూడా చెప్తాను, అది డీటెయిల్ గా చెప్తాను. తర్వాత ఆల్మోస్ట్ total 22.59 lakh acres they will not only give new ICUT, that is 7, but stabilization also. అంటే రాయలసీమ ఏరియాలో వాట్ ఎవర్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఐకట్ ఉంది, అది కూడా స్టాబిలైజ్ చేయడానికి ఇక్కడ నుంచి వాడుకుంటారు. దాదాపు కాస్ట్ ఇప్పుడు ప్రొజెక్ట్ చేసిందంటే దాదాపు 82,000 crore కాస్ట్ హ్యాస్ బిన్ ప్రొజెక్టెడ్ బై ఇన్ ది ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్. నెక్స్ట్, దిస్ ఈస్ ఎ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ దిస్ బనక్చర్ల, పోలవరం బనక్చర్ల. ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద పోలవరం డ్యామ్. ఇక్కడ నుంచి ఇట్లాగా ట్విన్ టనెల్ ఉంది, ఇక్కడ నుంచి దిస్ ఇస్ ద రైట్ మెయిన్ కెనాల్. ఇక్కడ ఒక ప్యారలల్ కెనాల్ తో వేసి తీసుకొస్తారు. దే విల్ కమ్ లైక్ దిస్, అండ్ దేర్ ఈస్ ఏ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తాడిపూడి కెనాల్. సో దే విల్ డ్రాప్ ఇన్ టు ద తాడిపూడి కెనాల్, అండ్ తాడిపూడి కెనాల్ విల్ కమ్ అప్ టు దిస్ పాయింట్, అండ్ ఫ్రమ్ హియర్ అగైన్ ఇట్ విల్ ప్యారలల్ కెనాల్ టు Krishna River. Originally, RMC is dropping into Krishna River. There is a place called Pavitra Sangama on Krishna River. This will be adjacent to that. కొంచెం ఇంకా ఫోకస్. This is the Prakasham barrage. So this is the right main canal. This comes and drops here, and from here again they'll pick up. They'll pick up from here and they'll take to Bollapalli Reservoir. And this is the Bollapalli Reservoir. And from Bollapalli again, here Bollapalli Reservoir. And from here they'll take through a tunnel this side and then drop into Banacharla. Next. Banacharla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. Prakasham Jilla. 100 you are facing. No, sir. Basin. Penna. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. అంతే కదా? Where? Krishna Basin. By Krishna, Godavari to Krishna to Penna. That is 3 basins. Okay. This is again the same rough diagram, sir. Polavaram Dam nunchi. This is existing parallel canal, schematic diagram, and they'll bring to Krishna River, sir. And from Krishna River, they take to there's 6-stage lift is there, sir. From here, sir. There's 1 lift, 2nd lift, 3rd lift, 4th lift, 5th lift, and 6th lift. What they are doing, sir, they are crossing the Nagaon Sagar right main canal. They are not dropping into Nagaon Sagar. They are crossing the Nagaon Sagar right main canal, sir, and straight away taking to Bollapalli Reservoir. This is the Bollapalli Reservoir, sir. Here it was proposed to Nagarjuna Sagar, no? Dropping into Nagarjuna Sagar. That was Godavari Penna scheme, sir, Okay. which I think they have presently Now shelved. they are bypassing that Nagarjuna Arranged. Sagar bypass. Yes, sir. Huh? Yes, Nagarjuna. Yes, sir. In the present pre-feasibility report, sir. Yeah. That's how they have presented. The same thing, sir. This third segment, sir, from Bollapalli Reservoir, again, sir, 1 lift, 2 lift, 3 lift, and then tunnel system, sir. Then they take the water to Banacharla regulator, sir. Banacharla regulator is the main regulator for Rayalaseema, sir. It has 3 outlets, sir. It goes to right up to Handri, Niva, Galuru Nagari, and this side, sir, Great Rayalaseema. Yes, sir. Yes, sir. Kondaleru Daka. Nellore and Prakasham. Yes, sir. Yes, sir. Up to Sunkishala. Yes, sir. So this is the main. This is how they have presented in the pre-feasibility report, sir. The complete scheme, 3 schemes, 3 segment, segment 1, segment 2, and segment 3. Next. These are the technical details, sir. How much discharge will be there? So segment 1, 656 cumex, segment 2, segment 3. All these 3 are equal, sir. Then open canal 175 kilometer. Total is almost 372, sir. 175, 84, 113 kilometers. 372 kilometers of open canal system. Pipeline is around 17 kilometers, sir, in segment 2 and segment 3. Tunnel is almost 26 kilometers. Sir.
This tunnel also system, sir, passes below Nallamala, and they have 2 twin tunnels, sir, with TBM methodology. They will do with the TBM methodology 2 twin tunnels, sir, parallel tunnel systems. Nallamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema area, sir. That's it, completely, sir. So total system is almost 416 kilometers, sir. Total lifts are 9 lifts, sir. Power requirement is almost 3,800 megawatts, sir. Hydropower, they can generate, they say that they can generate hydropower almost to 400 megawatts, sir. When it goes towards the Banacharla side, on the drop, Okay. they can, that's what they have projected in the report, sir. Almost 7,000 hectares of forest land to be acquired, sir. Non-forest is almost 17,000, sir. And the cost, as I said, sir, around 82,000 crores. Next. This is, sir, proposal for 3 TMC diversion per day, sir. This is the total, sir. First phase 200 TMC, then 100 TMC, that is the third TMC, sir. They have calculated 100 days of flood days, sir. Quantity of diversion 2 TMC to in the beginning, and then they'll add another TMC. In the PFR, sir, they have projected that the infrastructure will be for all 3 TMC. Okay. They will begin with all 3 TMC infrastructure, but lifts and pumps they can install later on for the third TMC. Civil works are, they are going to construct for 3 3 TMC, canals and Everything. tunnels and Yes, everything. Yes, sir. So civil structures for 3 TMC. 3 TMC, pumps and motors will be established for third TMC. Bollapalli Reservoir is almost 173 TMC, sir. FRL will be 226 meters, sir. And this is the, again, sir, first from Bollapalli to Banacharla 2 TMC, sir. This is the thing. And this 1 TMC, Bollapalli to Somosila, they will divert, sir. This is basically to, they say there is something called NSP phase 2, sir, which was not done when the NSP dam was taken up, beyond Prakasham Jilla, sir, between Prakasham and Nellore districts. So that they said they will take up under this 1 TMC allocation from this flood water. So my personal under consumption, they are literally they are planning for 300 TMC. Technically they are saying that 200, but literally or physically they are constructing for 300 TMC. Right? Utilization can go up to 300 TMC, sir. Right, it's natural. Only pumps and lift is the Yes. year job. Yes, sir. They are creating reservoirs, they are creating canals, they are creating tunnel for everything per day 3 TMC. Yes, Is sir. it not? Yes, sir. In fact, the RMC which they are drawing the water, sir, the present RMC, as per sanction for Polavaram, the sill level of the new projected conduit, sir, is lower than that also. That means they are taking the water below present Polavaram Right-Man Canal also. Okay. In the projected one. So as you rightly said, the diversion can be to the tune of 300 TMC. They can keep on continuously drawing the water from the pondage of Polavaram. Because Polavaram has a lot of dead storage, sir. So they can do that. So they can utilize more than 100 days. Yes, sir. Not even 100 days. Yes, they 100 can- days is they are calculating for flood flow. Yes, sir. They can But utilize- that storage capacity is something more than days. Even they can lift after 100 days also. even 25, 30 days extra they do, they can transfer another 100 TMC. Another 100 TMC. Yeah, 4 months if they are getting, Then that means so 120 days if they are lifting. almost 400 TMC. 400 TMC they 4 can. to 500 TMC. Next. Now this is their plan, sir. This is they called Nagavan Sagar project phase 2. This is, sir, I mean, as per Andhra Pradesh projection, this is, they say, this is the leftover of the original NSP, sir, which they will try to fulfill under this scheme. ఇప్పుడు దాస్ గారు కృష్ణా బేసిన్ లో ఉన్న ఆయకట్టుకి ఎంత పడుతుంది వాటర్ ఈజ్ దర్ ఎనీ Krishna basin low, sir. I mean, in our Krishna river, below Nagavan Sagar is around 160 TMC utilization. Krishna Delta systems, ki, sir. సో దాంట్లో ఇప్పుడు 80 TMC they are supplementing from Pattisima. యా పట్టిసీమ 80 or 90 TMC మేబీ 80 TMC. 80 TMC. 80 TMC. ఈ పట్టిసీమ 80 TMC లో కూడా వీ హ్యావ్ టు గెట్ 45 TMC కాదు. that we are contesting. ఇంటర్ బేసిన్ ఎప్పుడైతే వాడుతున్నారో గోదావరి టు కృష్ణా బేసిన్ ఇఫ్ దే ఆర్ యూటిలైజింగ్ దట్ వాటర్ వీ హ్యావ్ టు గెట్ సమ్ షేర్. ఐ థింక్ అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు గెట్ 45 TMC ఫ్రమ్ కృష్ణా బేసిన్. 80 TMC low, sir. 35 TMC belongs to Karnataka. Karnataka and Maharashtra also has to get. And
also in Andhra Pradesh, sir, it was said that all this water will be used upstream of Nagarjuna Sagar. That means it will be used for Telangana region only. సేమ్ ఏమంటారు ఫిలాసఫీ అప్లై చేస్తే ఇప్పుడు వాళ్ళు గోదావరి బేసిన్ నుంచి వాటర్ కృష్ణాకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు కృష్ణా బేసిన్ ఎంత అయితే వాడుతున్నారో అందులో వీ హ్యావ్ టు గెట్ అదే చెప్తున్నాను సార్ దట్ అండర్ దిస్ టోటల్ యూటిలైజేషన్ సార్ Polavaram Banakcherla link almost 15 lakhs, sir. New command and long link canal, sir. And Kurnool district, sir. And all this is this whole thing. 7.41 lakh acre is the new acre, sir. అవును ఎంత ఆయకట్టు ఎంత టీఎంసీ వస్తుంది వాటర్ పుట్ టుగెదర్ 7 lakh అంటే ఆల్మోస్ట్ 7 మినిమం అయితే 70 టీఎంసీ 70 to 80 TMC, sir. 60 60 TMC అని రాసింది. న్యూ ఐకాట్ 60 TMC. Acre 60 TMC, sir. అంటే దే ఆర్ క్యాలిక్యులేటింగ్ 12,000 acres పర్ టీఎంసీ హౌ మెనీ 10,000 to 12,000, sir. Left 15,000, sir. And this for 22 lakh acres, sir. This is the total 160 TMC requirement. Stabilization is 80 TMC. And this is west of Nallamala in the Banakcherla area, sir. New ICAT is around 22 lakh acres, sir. 22 TMC, 60 TMC east of Nallamala and 22 TMC west of Nallamala. So this 80 TMC, sir, this is existing ICAT they want to stabilize. The catch here is existing ICAT and the water which is being drawn from the Krishna river right now. So that will supplement with this Godavari water. These are the Telugu Ganga project ki 5.67 lakh acres, sir. Galiru Nagari JNSS ki 2.6, Velugonda 4.47, Chitravati 59,400, Lower Sagileru 13,000, sir. Bukavanka 6,800, Somasila ki 1.59, 1,59,000, Kanupur Canal System ki 61,000, North Feeder Canal 58,000, Somasila Swarnmukhi Link Canal 78,000. Stabilization of tanks in Kurnool, Kadapa and Nellore around 5.4. So this is the total water utilization they are projected. Totally Penna Basin, sir. They are, kind of replacing the dependency from one river to another river basin, sir, completely. Just go back to that slide. Yeah. Just go back to slide. The CM Garu and for all MPs to remember, అంటే ఈ ప్రాజెక్టు కట్టినా ఇప్పుడు కృష్ణా నది నుంచి అక్రమంగా వాళ్ళు ఏదైతే తరలించకపోతుందో శ్రీశైలం ప్రాజెక్టు దాని నుంచి కూడా తీసుకుపోతామనే వాళ్ళ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో ఉంది. ఇది వాట్ దే హావ్ గివెన్ నౌ ఇన్ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్. దే విల్ కంటిన్యూ టు డైవర్ట్ కృష్ణా వాటర్ ఆల్సో టు దీస్ ప్రాజెక్ట్స్. అది కూడా మెన్షన్ ఉంది ప్రీ ఫిజిబిలిటీ. They are not swapping the water, they are adding the water, sir. లైనింగ్ కూడా చేస్తా ఉన్నారు సార్ ఇప్పుడు 8 TMC పర్ డే తీసుకుపోవడానికి SRMCకి లైనింగ్ కూడా చేస్తా ఉన్నారు. అంటే బనకచెర్లకు ఏదైతే కనెక్టింగ్ ఉందో దానికి కూడా లైనింగ్ చేసి 8 TMC చేస్తా ఉన్నారు. Expanded capacity with lining, sir. That work is already going on, sir. Okay. So now we have covered Godavari river issues. Also, what is the Polavaram scheme? ఇప్పుడు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ అఫీషియల్ గా సబ్మిట్ చేశారు భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం జిఆర్ఎంబికి కేఆర్ఎంబికి ఈ కో బేసిన్ స్టేట్స్ అందరికి పంపించి 15 days లో మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా మాకు పంపించారు. మేము ప్రాథమికంగా అసలు ఈ ప్రాజెక్ట్ కి మేము అపోజ్ చేస్తున్నామని లిఖిత పూర్వకంగా పంపిస్తూ ఇప్పుడు ఈ ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ లో ఇంటర్స్టేట్ డిపార్ట్మెంట్ ఆన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వీఆర్ స్టడీయింగ్ టు సెండ్ ఎ డీటెయిల్ రిపోర్ట్. మరి రేపు ఉదయం ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర జలవనరుల మంత్రి SCR పాటిల్ గారు కలిసి మా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ఉన్న విషయంలో కొన్ని నేను మెయిన్ ఇష్యూస్ మీకు తెలియజేస్తాను. ఏపీ ప్రపోజ్ ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కన్సిడరింగ్ 2014 యూటిలైజేషన్ బెంచ్ మార్క్. అంటే ఇప్పుడు మనం సమ్మక్క సాగరు, సీతారాం సాగరు ఇటువంటివన్నీ కూడా అసలు ఇది మాకు అష్యూర్డ్ వాటర్, ఇది కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలే ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో. అదేవిధంగా నో రిఫరెన్స్ ఆర్ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ తెలంగాణ 75% యూటిలైజేషన్ ఎంటైటిల్మెంట్ అమౌంటింగ్ టు 968 TMC అసలు వాళ్ళు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో దే హావ్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్. అదేవిధంగా నో రెఫరెన్స్ టు ద రైట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఆల్ వాటర్స్ ఇన్ G10 అండ్ G11 సబ్ బేసిన్స్.
while Andhra Pradesh proposes to utilize floodwaters of Godavari, which they're claiming are going waste, such diversion threatens Telangana's future projects planned, which are based on both assured or surplus waters. Adevidanga, Andhra Pradesh may also claim on the utilization of such surplus water as prescriptive rights, as was being done before Krishnawal Dispute Tribunal. వాళ్ళు ఏం చేశారంటే గతంలో మేము కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకే ఎక్కువ రైట్ ఉందని చెప్పి ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ చెప్తున్నారు. ఇది ముందుకు పోతే గోదావరి ట్రిబ్యునల్ కూడా అదే చెప్పబోతుందని చెప్పి మనందరూ అప్రహెన్షన్. Then the pre-feasibility report completely ignores the existence of Telangana as a co-basin state in both Godavari and Krishna basins and fails to consider Andhra Pradesh's contention that it is the lowest riparian state and hence a general guiding principle entitled to use all the floodwaters for bearing the brunt of hazard is severely contested for not being based on facts. No such liberty is given to the lowest riparian state as per Godavari Waters Dispute Tribunal Award. Then there is submergence effects in Telangana due to Polavaram project, and the part of the territory in Telangana extending from Dummagudam Anicut to state border is the most affected. Further, there is congestion of the drainage system causing submergence upstream due to the frequent flash flood occurrence. అదేవిధంగా ఈ pre-feasibility report లో deliberately ignores Telangana share out of 45 TMC to be utilized upstream of Nagarjuna Sagar project as per the agreement dated 4/8/1978. Next. అదేవిధంగా చట్టపరంగా కూడా ఈ pre-feasibility report లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపోజల్స్ లో చాలా చట్ట వ్యతిరేకమైన ప్రపోజల్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ was constituted as per section 90 of AP Reorganization Act. This is supposed to oversee the execution of Polavaram project to be in conformity to the TSC. TSC is the ultimate approval from the Ministry of Jal Shakti. TSC acquired approvals. The present proposal offtakes from the shore of Polavaram and hence comes under the purview of PPA, Polavaram Project Authority. The PPA on its part shall not allow any such construction without the TSC approvals. PPA governing body shall only be the authorized body for seeking the requisite clearances, including an environment clearance. Since the present proposal emanates from Polavaram, such a process is mandatory. ఇప్పుడు ఈ రోజున పరిస్థితిలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈ పోలవరం బంకచెర్ల లింక్ ప్రపోజల్ ని ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించి మీరు ఎగ్జామిన్ చేసి మీరు వ్యూస్ ఇవ్వమని చెప్పారు. మేము తెలంగాణ ప్రభుత్వంగా పీపీఏది స్పెషల్ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ ఫార్ చేయమని చెప్పాము. అవుట్ రైట్ గా ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేయమని చెప్పి అందులో మా డిమాండ్. జస్ట్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఆ కాంపోజిషన్ ఆఫ్ పీపీఏ కూడా ఇవ్వడం జరిగింది కింద. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఇందులో చాలా చోట్ల వైలేట్ అయింది. ఇది వాళ్ళ ప్రపోజల్లో. ది పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ will negatively impact the water to co-terminal state of Telangana as allocated in GWDT. అదేవిధంగా సెక్షన్ 90లో పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ alters the operation schedule and parameters of Polavaram project. Polavaram project being a central project, any change in parameters or operation schedule affects the interest of co-terminal state Telangana. Next. అదేవిధంగా గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ ఆఫ్ 1980 ఈ చట్టం కింద కూడా అనేక వాళ్ళు ఇప్పుడు చెప్పిన ప్రపోజల్స్ లో అనేక వయలేషన్స్ ఉన్నాయి. వయలేషన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ జీడబ్ల్యూడిటి అవార్డ్. పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గ్రాస్లీ హార్మ్స్ వాటర్ రైట్స్ ఆఫ్ co-terminal state Telangana as the proposal grossly disregards the binding nature of GWDT award, which requires consent of Telangana, as well as the all remaining waters
stand allocated to the combined states of Telangana and AP. Telangana is a new state and its legitimate water needs are yet to be realized. Proposal of Polavaram Bankacherla link project before realization of legitimate water in Telangana is tantamount to impinging water rights of Telangana. ఈ ప్రపోజల్ కన్సిడర్ చేయడమే మన తెలంగాణ నీటి హక్కుల మీద ఇది ఒక సీరియస్ డ్యామేజ్ అవుతుంది మనం చేస్తున్నాం. Thus the said proposal infringes the water rights of Telangana. PBLP, the Polavaram Bankacherla link project also violates the operation guidelines of Polavaram project as provided in GWT2 report, leading to further submergence and extensive flooding in Telangana. అదేవిధంగా వాళ్ళు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా అప్లై చేశారు. దాన్ని కూడా మేము అబ్జెక్ట్ చేసాం. మరి the problem is that central government appears to be going ahead despite our objections. Tomorrow, Chief Minister garu nenu, all the concerned ministers, we are meeting in Delhi and putting our objection to all the issues again. It is not prudent on Government of India to consider financial assistance. ఏంటంటే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి మాకు దీనికి 82,000 కోట్లు అవుతాయి, దాంట్లో మీరు ఇంత అమౌంట్ మీరు ఇవ్వాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరొక మల్టీలాటరల్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి ఇప్పియాలి, మీరు సోవరెన్ గ్యారెంటీ ఉండాలి అని ప్రపోజల్ పెట్టారు. మేము ఆర్థిక మంత్రికి కూడా రిప్రజెంట్ చేసాం, ఇది మా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం, మీరు ఈ విధంగా వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వెస్ట్ కన్సిడర్ చేయడం కూడా తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం అని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ prudent of Government of India to consider financial assistance in any form which leads to impinging on the legitimate water rights of co-terminus state of Telangana. మా డిమాండ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోలవరం బంకచర్ల లింక్ ప్రపోజల్ should be outrightly rejected and set aside. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో ఆపరేషన్ షెడ్యూల్ ఏదైతే ముందు ఒప్పందం జరిగిందో విచ్ ఇస్ యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్ గోదావరి వాటర్స్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ అది కూడా మారుస్తున్నారు. అది వాస్తవంగా మార్చడానికి వీల్లేదు. ఇఫ్ there's to be any change in the operation schedule as indicated in the agreement dated 2nd April 1980, it shall be made only after consultation of the states of Andhra Pradesh, then which includes Telangana, Madhya Pradesh, which includes Chhattisgarh and Orissa. Aithe ee change in operation schedule affects us severely because of the backwater issue. Changes in the operation schedule creates adverse backwater effects upstream, causing submergence in our state territory extending up to Dummagudam Anikat. Further, it also creates cascading submerging effects of the congestion and stagnation or blockage of the local streams on either side of the Godavari River due to flash floods with potential submergence. The historical temple tower of Bhadrachalam, Manuguru heavy water plant and other important structures may also get affected. Next. అదే విధంగా ఎస్ ఓకే అదే విధంగా ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ సిడబ్ల్యూసి కానీ ఎన్డబ్ల్యూడిఏ కానీ కొన్ని విషయాలు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఈ వాటర్ అవైలబిలిటీ ఏంటంటే CWC in its report 2018 stated that there is no surplus at Polavaram and Godavari. ఇప్పుడు 75% డిపెండబిలిటీ తీసుకుంటే ఆ రోజు 1468 క్యూసెక్లు ఏదైతే డివైడ్ చేశారో టీఎంసీలు ఆంధ్ర తెలంగాణ, దెర్ ఇస్ నో సర్ప్లస్. వాళ్ళు మనం 53 ఏళ్ల నీటి వాటాలు పంపిణీ చేస్తుంది, దెర్ ఇస్ నో సర్ప్లస్. అదేవిధంగా as the flood waters belong to all co-basin states, ante anni rashtralaki flood waters adi chendali, transferring of the same if any from upstream places as per national perspective plan. National perspective plan was made by Government of India for linking the rivers like Ichampallilo. మరి ఇవన్నీ గతంలో ఉన్న ప్రభుత్వం వ్యతిరేకించారు. ఆ ఇచ్చంపల్లిలో ప్రాజెక్టు మా కన్సిడర్డ్ ఒపీనియన్ లో తెలంగాణకి చాలా ప్రయోజనంగా ఉండేది కానీ అప్పుడు అపోజ్ చేశారు. ఇప్పుడు ఇది కట్టిన తర్వాత అది ఆ వీలే కాదుగా.
అదేవిధంగా ఇది నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా envisages to use unused waters of Chhattisgarh, అంటే without touching flood waters, with 90% likely funding from central government. సరే, ఏ కారణాలు మాకు తెలియదు కానీ ఈ 90% ఫండింగ్ ఉన్న ఈ ప్రాజెక్ట్ ని అండర్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ని గతంలో ఉన్న తెలంగాణలో ప్రభుత్వం వ్యతిరేకించారు. ఇది ఒక తప్పుడు నిర్ణయంగా మేము భావిస్తున్నాము. ఇది యాక్సెప్ట్ చేసి ఉంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇద్దరికి ప్రయోజనం అయ్యేది. అదేవిధంగా సరే, ఈ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ లో ఎప్పటికి కూడా గోదావరి కావేరి లింక్ అయ్యే అవకాశం కూడా లేదు. నెక్స్ట్, సరే ఇప్పుడు మన కన్సర్న్ ఏంటిది? హౌ ఆర్ వి కన్సర్న్ అబౌట్ దిస్ హోల్ ప్రాజెక్ట్? వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఆఫ్ తెలంగాణ? రైట్ ఆన్ ఫ్లడ్ వాటర్స్. As per Godavari Waters Dispute Tribunal Award, all co-basin states have rights on flood waters. Andhra Pradesh can't claim flood waters unilaterally. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే ఇక్కడికి వచ్చి ఇంత వరద నీళ్ళు ఉన్నా అది మావే, అది మేము మొత్తం వాడుకునే విధంగా ప్రాజెక్ట్ కడతాం. ఇది చట్ట వ్యతిరేకం. ఇది GWDT అవార్డు కూడా వ్యతిరేకం. అదేవిధంగా ఈ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ కోటర్మినల్ స్టేట్, అంటే కోబేసిన్ స్టేట్ కాబట్టి గోదావరి అవార్డుకి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్నది. నేను ఈ పాయింట్ ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మన కొత్త రాష్ట్రం, మన లెజిటిమేట్ వాటర్ నీడ్స్ ఆర్ యెట్ టు బి ఫుల్లీ డెవలప్డ్ ఆర్ రియలైజ్డ్. ఈ సమయంలో ప్రపోజల్ ఆఫ్ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ before realizing the legitimate water rights of Telangana is tantamounting to impingement of the water rights of Telangana. Then assured waters మీద మన రైట్. The rights in the assured water of 1486 TMC was agreed as 968 for Telangana and 518 for Andhra Pradesh. వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో మన అష్యూర్డ్ వాటర్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మేము ఇప్పుడు సిడబ్ల్యూసీఓ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే సీతారాం సాగర్ కానీ సమ్మక్క సారక కానీ ఈ ప్రాజెక్ట్ మన అప్లికేషన్స్ ఏదైనా ఉన్నాయో మన ప్రాసెస్ దానికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేడ్ న్యూమరస్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 2014. సీతారామ సాగరు, సమ్మక్క, కాళేశ్వరం, తుమ్మడియట్, విచ్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ అష్యూర్డ్ వాటర్స్. వాళ్ళు అనేక ఈ మన ప్రాజెక్ట్స్ లో హర్డల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్, legitimate water rights of Telangana state could not be developed in last 11 years. AP may attempt to establish a de facto right or surplus waters by advancing prior utilization, halting Telangana projects by complaints, thereby prejudicing Telangana's future rights over both assured as well as surplus waters. ఈ బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ అంటే ఫ్యూచర్ లో అష్యూర్డ్ వాటర్ మీద వరద నీటిపై మన హక్కులని కాలరాసినట్టే అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. బై క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ వుడ్ క్లెయిమ్ రైపేరియన్ రైట్స్ ఆన్ దీస్ వాటర్ ఇన్ ఎనీ ఫ్యూచర్ ట్రిబ్యునల్. ఇప్పుడు వాళ్ళు కృష్ణా ట్రిబ్యునల్లో ఇదే వాదన వినిపిస్తున్నారు. మేము గతంలో ఉపయోగించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నాం కాబట్టి మాకు నీళ్ళు ఎక్కువ ఉండాలని. ఇది గోదావరి మీద కూడా కట్టుకునే విధంగా వాళ్ళు ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా ఇది లోవర్ రైపేరియన్ రైట్, కింద ఉన్న రాష్ట్రాలకి మా ఒక్కరికే హక్కు ఉందనే విధంగా వాళ్ళ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కానీ వాళ్ళ అప్లికేషన్ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఆ లోవర్ రైపేరియన్ రైట్స్ తెలంగాణకు కూడా ఉండాలని చెప్పి మా వాదన. నెక్స్ట్, ఇది మీడియా ద్వారా ఇతర సంస్థల ద్వారా మాకు ఇది ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఈ పోలవరం బంకచర్ల లింక్ స్కీమ్ ఇనిషియేట్ చేసిన తెలవగానే మేము వెంటనే మరి రాజ్యాంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో అన్నిటికీ మరి ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏ విధంగా అబ్జెక్షన్స్ రేజ్ చేయాలో చేస్తూ వచ్చాం. Initiated correspondence with the Godavari River Management Board and Polavaram Project Authority
raising objections to the project in terms of violations of sections 84(3) and 85(8)(d) of AP Reorganization Act 2014 and GWDT award and asserted Telangana's legal and rightful claims over Godavari waters. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్ర జలవనరుల మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారు కలిసి లాస్ట్ 3 మార్చి కలిసి ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మీరు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా 3 మార్చిన లిఖిత పూర్వకంగా సిఆర్ పాటిల్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి 78,000 కోట్లు అడిగింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత 80,000 కోట్లు అడిగారు. ఆ తర్వాత మేము జనవరి నుంచి ఈ విషయంలో పదే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ త్రూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. మేము జనవరి 4వ తారీఖున మరి చీఫ్ ఇంజనీర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ని కలిసి మాకు ఈ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను స్వయంగా జనవరి 22వ తారీఖున కేంద్ర జలవనరుల మంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఇది తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకం, ఈ ప్రాజెక్టులకు మీకు అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టులు మీరు ఆర్థిక సాయం చేసినా మాకు నష్టం చేసిన వాళ్ళు అవుతుందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా లేఖలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అయితే నేను రాసిన లేఖకి 28 మేకి సిఆర్ పాటిల్ గారు నాకు రిప్లై ఇచ్చారు. మీ లేఖ అందింది, మీరు చెప్పిన అన్ని విషయాలు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, మాకు డిపిఆర్ అందలేదు, మీ డిపిఆర్ మాకు అందిన తర్వాత వాట్ ఎవర్ ఆర్ ద రూల్స్, అగ్రిమెంట్స్, గైడ్ లైన్స్ దాని ప్రకారం పరిశీలిస్తామని మాకు చెప్పడం జరిగింది. కానీ మాకు అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళు ఏ వేగంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రపోజల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అది అత్యంత ప్రమాదకరంగా మేము భావించి ఇంకా సీరియస్ స్టెప్స్ తీసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం. ఓకే, నెక్స్ట్, అయితే మీకు జస్ట్ గో బ్యాక్. 3 మార్చి నాడు స్పెసిఫిక్ గా ముఖ్యమంత్రి గారు, నేను సిఆర్ పాటిల్ గారిని, కేంద్ర జలవనరుల మంత్రి గారిని వారి ఆఫీసులో కలిసి ఈ యొక్క గోదావరి బంకచెర్ల లింక్ ప్రపోజల్ పై మాకు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 85(8)(d) కింద 84(3) కింద మా అభ్యంతరాలు ఉన్నాయి, మీరు ముందుకు ప్రొసీడ్, వారిని కానియొద్దు, మీరు అనుమతులు ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు నష్టం చేసిన వాళ్ళని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 14 మే 2025 నాడు జనసౌదాలో ముఖ్యమంత్రి గారు, నేను స్వయాన అంటే జిఆర్ఎంబి చైర్మన్ ని మా ఆఫీస్లో సమావేశమై ఈ విషయం పర్సనల్ గా కూడా మా అబ్జెక్షన్స్ ఏ విధంగా మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు, రేణుకా చౌదరి గారు, రఘువీర్ గారు, బలరాం నాయక్ గారు, రఘురామ్ రెడ్డి గారు, అనిల్ యాదవ్ గారు, సురేష్ షట్కర్ గారు, చామల కిరణ్ రెడ్డి గారు, గడ్డం వంశీకృష్ణ గారు, మీరందరు సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు గోదావరి జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులు, వచ్చిన అనుమతులు, జరిగిన చర్చలను అన్నిటిని కూడా ఈ సమావేశంలో మీకు అందరికీ వివరించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వేగంగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్కు తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలను, వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న అనుమతులకు సంబంధించి ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలను మేము వివిధ సందర్భాలలో అధికారులకు, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, జలశక్తి మినిస్టర్ గారికి, ఫినాన్స్ మినిస్టర్ గారికి మేము చేసిన రిప్రజెంటేషన్స్, చేస్తున్న ప్రయత్నము, తెలంగాణ ప్రాజెక్టుల యొక్క అనుమతులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరాలను ఏ విధంగా తెలియజేసినామో
అధికారులు సాంకేతికంగా రాజకీయంగా మేము చేసిన ప్రయత్నాలు అందరినీ కూడా ఈ సమావేశంలో మీకు అందరికీ వివరించడం జరిగింది. నేను ఎలాంటి వివాదాస్పదమైన అంశాలను లేకపోతే ఇతర అంశాలను ప్రస్తావించదలుచుకోలేదు. ఈ సమావేశం ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఒకటి టెక్నికల్ ఇష్యూస్, అంటే వాటర్ అలొకేషన్స్, వాటర్ ముందు నుంచి ఉన్న అంటే రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గోదావరి జలాలను 3 రాష్ట్రాలు పంచుకోవాలి, కృష్ణా నది జలాలను 4 రాష్ట్రాలు పంచుకోవాలి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్. అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం. అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినామంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఆరోపణలు ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు. ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా ఎంఐఎంకి బీజేపీకి ఐడియాలజికల్ differences are there. They cannot come together in ideology. Congress also. Yes. It's a hardcore hitting and between you and there. So even BJP and Congress also same thing. Sir, BRS ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరినీ మనం ఒక వేదిక మీదకి వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం. దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం. మీటింగ్లో మీరందరూ సూచనలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు మీటింగ్ మినిట్స్. మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగారు. డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం, ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు రఘునందన్ రావు గారు 968 టీఎంసీలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని అనుమతులు వచ్చినాయి, డికే అరుణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి, ఎన్ని ఉన్నాయని, అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు. సరే, వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు. వ్యూస్ను ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫర్దర్గా మనం మెటిక్యులస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి, మన అందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా దీనికి సంబంధించి రఘునందన్ రావు గారు ఒక వాల్యూ, అసలు మిగులు జలాలు అనే టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది, నికర జలాలు వాడుకున్న తర్వాత ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత అవి వాడుకున్నాక మిగిలితే వరద జలాలు మిగులు జలాలు కానీ ఇప్పుడు ప్రాజెక్టులకి అనుమతులు ఎట్లొచ్చిందంటే రఘునందన్ రావు గారు ఒక ఇష్యూ అడిగారు. సో ఇన్ లైట్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు గివ్ సమ్ క్లారిఫికేషన్ ఏంటి అని అంటే 21/9/2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ శంశక్తి భవన్, న్యూ ఢిల్లీ. దీంట్లో చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్. చైర్పర్సన్ వచ్చేసి శ్రీమతి శ్రీ ఉమాభారతి గారు, హానరబుల్ మినిస్టర్ జలశక్తి, ఎన్ చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, కె చంద్రశేఖరరావు గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 21/9/2016 నాడు కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉమాభారతి గారి అధ్యక్షతన ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు మినిస్ట్రీ అంటే తర్వాత ఆఫీసు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జిఎస్ జా, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, వీళ్ళందరూ కూడా అధికారులు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి శ్రీ టి హరీష్ రావు గారు హానరబుల్ ఇరిగేషన్ మినిస్టర్గా, మిగతా అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే స్థూలంగా ఉమాభారతి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే
ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ నుంచి చంద్రశేఖరరావు గారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టి హరీష్ రావు గారు పాల్గొని ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్ paragraph number 2 is 8 pages meeting minutes record, 6th page of for the existing ongoing and proposed projects in both the states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting the issues. మొట్టమొదటిసారి గోదావరి నది మీద 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని పెద్దలు చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మొట్టమొదట ప్రస్తావించారు. అంటే ఇది కనిపెట్టింది 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది చంద్రశేఖరరావు గారు. దీని తర్వాత వారు ఏమన్నారంటే మనం దీన్ని పెద్ద ఎత్తున ఎట్లా వినియోగించుకోవాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా మనం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలని వారు చెప్పారు. ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా వారు పాల్గొన్నారు. వారితో పాటు రాజీవ్ శర్మ, ఎస్కే జోషి, విజయ్ ప్రకాష్, ఎస్ నరసింహారావు గారు, శశాంక్ గోయల్, ఆర్ కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్య ప్రసాద్. ఐ థింక్ సుబ్రహ్మణ్య ప్రసాద్ అంటే మీరే అనుకుంటా. యు ఆర్ దేర్ ఇన్ దట్ మీటింగ్, రైట్? ఆర్ వెంకటరమణ, విజయ్ కుమార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కూడా అంటే ప్రజలకు అందరికీ వివరించడానికి మిస్టర్ విజయ్ కుమార్ పబ్లిక్ రిలేషన్ పిఆర్ఓ గారు కూడా ఈ సమావేశంలో తెలంగాణ తరఫున పాల్గొని నికరంగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చేసేలో ఈ మీటింగ్ మినిట్స్ కాపీని ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ అన్నిటికి కూడా సర్క్యులేట్ చేయాలి. ఎందుకంటే అసలు ఈ 3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం ఎక్కడ పుట్టింది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఏ విధంగా పంచుకోవాలనుకుంటున్నాం అనేది అది సెకండరీ. దాని తర్వాత 2016 తర్వాత దీని మీద పెద్దగా చర్చ జరగలేదు. సరే, మన ప్రాజెక్టులు మనం, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళు, చిన్న చిన్న సమస్యలు, ఇది కొంత ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వారికి ఏమేమి ఇష్యూస్ వచ్చినాయో ఆ తర్వాత అది అంతగా ముందుకు సాగలేదు. మళ్ళీ 2019లో 13th August 2019 రాయలసీమను రతలాసీమగా మారుస్తారు. చంద్రశేఖరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 4 సార్లు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రెండోసారి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత, మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని కంప్లీట్గా గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చలు చేశారు. 4 సమావేశాలలో కంప్లీట్గా దీన్ని ఏ విధంగా గోదావరి జలాలను రాయలసీమ వరకు, ఇప్పుడు ఏదైతే బంకంచెర్ల అనేది ఒక లొకేషన్. The fundamental idea is that Godavari basin water has to shed Krishna basin and Penna basin. This is the origin for this project. మొట్టమొదట 2016లో 3000 టీఎంసీల నీళ్లు వరద సముద్రంలోకి వెళ్తుందనే ఫస్ట్ పాయింట్. ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని 2019లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో 4 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి, ఆ సమావేశాలలో ప్రధానంగా అంటే నేను ఎక్కువ డీటెయిల్ కొని కానీ నమస్తే తెలంగాణలో రాసిన దాంట్లో పెద్దన్నగా సహకరిస్తా రాయలసీమకు గోదావరి తరలింపు. దీంట్లో ఏంటంటే పట్టుదల ఉన్న సీఎం జగన్తో ఇది సాధ్యం, రతనాల సీమగా మార్చేటందుకు సహకరిస్తాం, 2 రాష్ట్రాల అభివృద్ధికి చేస్తాం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి నగరంలో పెద్ద ఎత్తున ఇది తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ, మహబూబ్ నగర్కు ఉపయోగం అవుతుంది ఆ ద్వారా చెప్పారు కదా. దానికి ఇప్పుడు ఇది
పార్టీ మీటింగ్ కాదన్నా, ఇది అధికారుల మీటింగ్. దాంట్లో మేమందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది, దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం. మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే ఒక్క నిమిషం అన్న గారు. ముఖ్యమంత్రి గారు. అవునా? మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒక్కసారి మళ్ళీ కావాలంటే రీట్రేట్ చేపిస్తా. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి మేము సపోర్ట్ చేస్తున్నాం కదా సార్. ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు. దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది. మీరు క్లియర్గా మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు. మీరు పేపర్ తెచ్చి చదివిండ్రు కదా, మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడకండి. మీకు ఇచ్చిన అవకాశం, మీరు క్లియర్గా మాట్లాడినరు. మీరు క్లియర్గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే ఇప్పుడు కేవలం మమ్మల్ని మాత్రమే మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే. దాని తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడడానికి చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తానికి వస్తున్నాం కదా. రవిచంద్ర గారు, నేను ఏమీ సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిందో ఈ సందర్భంగా, ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక నుంచి ముందుకు ఎట్లా వెళ్ళాలనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించారు. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన. మేము అంగీకరించవచ్చు, మేము వ్యతిరేకించవచ్చు, కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము. దయచేసి మీరు కూడా నేను మీ సూచనలు తప్పవట్లేదు. నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తున్నారు. కంప్లీట్ చేయండి. ఇప్పుడు నేను క్లియర్గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను, అందరు సభ్యులకు పంపిస్తాను. నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి, ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను. ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి. ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ 2016లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డు ఉన్నాయి. నేను ఇక్కడ ఇవ్వకపోయినా రఘునందన్ రావు గారు అనుకుంటే జలశక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు. ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సిందే. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, మేబీ పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు చెక్. సో దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఆర్జిన్ 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళుతున్నాయి గోదావరి జలాలు, వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు. వేరియస్ రీజన్స్తోని ఆ 3 ఏళ్ళు అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు. ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది, ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది. మళ్ళీ 2019కి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు, ఇవన్నీ కూడా మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ కావాలంటే అన్నీ నేను ఇస్తాను. జస్ట్ సింపుల్గా పేపర్ కటింగ్స్ ఇస్తే మీకు కొంత సమాచారం ఉంటుంది. ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తీసిస్తాను. ఇందులో క్లియర్గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాద పరిష్కారం, గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై చర్చ, 2 రాష్ట్రాల నీటి అవసరాల పంపిణీపై కేసీఆర్ దృశ్యరూప ప్రదర్శన, విద్యుత్ సంస్థల ఇతర విషయాల మీద కూడా వాళ్ళిద్దరు ఏ రకంగా మాట్లాడుకున్నారు, స్నేహగీతిక ఎలా ఉంది, పత్రికలు రకరకాల. ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ని ఎవరు అడ్రస్ చేసిండ్రంటే ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి రాజేందర్, పక్కన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి. తెలంగాణ మినిస్టర్ ఆనాటి 2009 అంటే అప్పుడు మరి మేబీ
మెడికల్ అండ్ హెల్త్ ఉండేనేమో 19 ఎస్ సారీ 2019 29/6/2019 ఈటెల రాజేందర్ గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతంగా మేము చర్చించుకున్నాం. సమస్యలను పరిష్కరించుకుంటాం. గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తాం. సీమకు గోదావరి శ్రీశైలాన్ని తరలించే అంశంపై చర్చించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమావేశం. ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోను, జస్ట్ మీకు చెప్పినాను. సో బేసిక్గా ఈరోజు గోదావరి జలాలు గోదావరి నుంచి పోలవరం దిగువ ప్రాంతం నుంచి ఇప్పుడు బంకంచెర్ల వరకు పెన్నా బేసిన్ వరకు నీళ్లు తరలించడానికి ఇవి అంశాలు. ఇంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక ఇష్యూ చెప్పారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ మీటింగ్ మినిట్స్ కన్సర్న్ మినిస్టర్ దగ్గర డిస్కషన్ జరగాలి కదా. ఈ డిస్కషన్ జరిగినాకనే ముందుకు పోవాలి కదా. ఎస్, ఐ డూ అగ్రీ. దే హ్యావ్ కంక్లూడెడ్ ఎ మీటింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ జలశక్తి మినిస్టర్ chaired by Uma Bharati garu, attended by Telangana Chief Minister and Andhra Pradesh Chief Minister. సో ఈ మీటింగ్ మినిట్స్ ఇప్పుడు బేసిక్గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది? మేము ఆల్రెడీ ఆ మీటింగ్లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము, మేము చేసుకోవాలనుకుంటున్నాము. ఏందా మీ అభ్యంతరం? అన్న, ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్న. మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. చాలా సంతోషం. పాప ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటే. సో దీంట్లో ఇప్పుడు సింపుల్ గా మీటింగ్ మినిట్స్ రెఫర్ చేసి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దీన్నే మనకు ఒక గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి నేను ఈ సమావేశంలో పాల్గొన్న అందరి సభ్యులను నేను కోరుకునేది ఒకటే, ఇది 3 రకాల అప్రోచ్తో ముందుకెళ్ళాలి. ఒకటి టెక్నికల్, 2 లీగల్, 3 పొలిటికల్. పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం, రిప్రజెంట్ చేసినాం. అయినా కూడా ఒక రకంగా మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది. మళ్ళీ రేపు ఉదయం నేను మంత్రి గారు ఇద్దరం సమయం తీసుకున్నాం. సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం. అక్కడ కూడా ఆగనప్పుడు ఎట్లాగూ జూలైలో పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలశక్తి మినిస్టర్ కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్, ఎందుకంటే ఫైనాన్సింగ్ లేకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ఎందుకంటే దీంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్ అనుమతులు ఇవ్వకుండా, అదేవిధంగా బ్యాంకుల నుంచి సపోర్ట్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్, లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము. ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే 3-4 రోజులు ఢిల్లీలో ఉండైనా అందరినీ కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది, మన ఇంట్రెస్ట్ ఏముంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్ని వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకున్నాం. ఇవన్నీ కూడా పొలిటికల్ ఫైట్. ఈ పొలిటికల్ ఫైట్లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు, మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాం అంటే లీగల్ బ్యాటిల్ ఈజ్ దేర్. దట్ ఈస్ ఫైనల్. లీగల్ బ్యాటిల్ ఈజ్ లాజికల్ ఎండ్. సో లీగల్ బ్యాటిల్ కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు ఇప్పటివరకు వైద్యనాథన్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద బచావ్ ట్రిబ్యునల్ కానీ అదర్ ట్రిబ్యునల్స్ మీద కూడా వాళ్ళు అడ్వకేట్స్ కౌన్సిల్ ఆఫ్ అంటే సమ్ సెట్ ఆఫ్ అడ్వకేట్స్ ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ఇంకా మంచి అడ్వకేట్స్ని కూడా ఒకవేళ మీరు ఏదైనా సజెస్ట్ చేసినా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏదైనా మంచి అడ్వకేట్లను, ఎందుకంటే జనరల్ సివిల్ క్రిమినల్ లాస్ వేరు, వాటర్ లాస్ వేరు. వాటర్ లాస్ మీరు ఎక్స్పర్టీజ్ ఉండాలి లా దీంట్లో. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం అంటే ఆంధ్రప్రదేశ్ని లీగల్గా చూడాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆబ్లిగేట్ చేయాలి, రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని కూడా మనం ఆబ్లిగేట్ చేయాలి. పోలవరం అథారిటీ కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, జలశక్తి కానీ, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ, ఇన్ని డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసేది ఉన్నది. ఇక్కడ మేము స్పష్టంగా చెప్తున్నాం. సరే మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టున్నాడు, కొన్ని వాస్తవాలు బయటకు రావడంతో సహజంగా నేను అర్థం చేసుకుంటా వాళ్ళకుండే పొలిటికల్ కన్స్ట్రైంట్స్. ఇక్కడ ఏది రాజకీయం అనే యాంగిల్లో ఈ మీటింగ్ పెట్టలేదు. మేము ఎవరినొకరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలనుకుంటలేము. మేము అధికారంలో ఉన్నాం, బాధ్యతలో ఉన్నాం, ఈ బాధ్యత తీసుకోదలుచుకున్నాం. ఈ బాధ్యతతో ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రయోజనాలను
కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారం కూడా కావాలి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పొలిటికల్ ఆర్ ఎనీ ఎలక్షన్ థింగ్. సో లార్జర్ స్టేట్ ఇంట్రెస్ట్లో మీ అందరి సహకారం కోరుతున్నాం. సరే ప్రతి పార్టీ నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది, కొంతమంది వచ్చినా రాకపోయినా పెద్దలు కిషన్ రెడ్డి గారు లేకపోతే బండి సంజయ్ గారు ప్రయర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని మంత్రి గారికి సమాచారం అందించారు. సో రేపు ఢిల్లీలోనే కిషన్ రెడ్డి గారు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని మళ్ళీ రమ్మని రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు వస్తే మేము అందరం కలిసిపోయి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం. ఏదేమైనా పొలిటికల్ బ్యాటిల్, లీగల్ బ్యాటిల్ కంపల్షన్ ఇప్పుడున్న నాకు అర్థమైన కాడికి. దీంట్లో మన అందరం ఒక లైన్లో ఒక పేజీలో ఉందాం. యాజ్ ఆఫ్ నౌ ఈ మీటింగ్లో మనం వేరే అదర్ అంటే హియర్ అండ్ దేర్ పోవట్లేదు. ఇన్ ప్రిన్సిపల్ తెలంగాణ ఈ ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్లో గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ముందుకు వెళ్తున్నారో దాన్ని తక్షణమే నిలిపేయాల్సిందిగా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ రెజల్యూషన్ని మనం కన్సర్న్ అథారిటీస్కి పంపిస్తే ఈ మీటింగ్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇఫ్ మీరందరూ యాక్సెప్ట్ చేస్తే ఈ మీటింగ్లో అందరం అయితే ఒక అభిప్రాయానికి వచ్చినాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది. ఈ ప్రాజెక్టును తక్షణమే ఆపి చర్చించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడిన తర్వాతనే వాటికి అనుమతి ఇవ్వాలనేది ఇందులో అందరు మాట్లాడిన స్థూలమైన సారాంశం అని నేను భావిస్తున్నా. కాబట్టి దయచేసి మనందరం దీంట్లో రాజకీయాలకు అతీతంగా కలిసి వెళ్దాము. భవిష్యత్తులో కూడా కోఆర్డినేషన్ కోసం ఢిల్లీలో మనకు రెసిడెంట్ కమిషనర్స్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒకటి శశాంక్ గోయల్, రెండు గౌరవ్ని కంప్లీట్గా ఎంపీల కోఆర్డినేషన్ కోసం ఒక ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాం. ఆదిత్యనాథ్ దాస్ గారు ఇప్పుడు మన తెలంగాణ అడ్వైజర్ ఫర్ ఇరిగేషన్. హీ విల్ కోఆర్డినేట్ అండ్ హీ విల్ గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టైం టు టైం ఏదైనా ఉంటే. ఎందుకంటే పొలిటికల్ కన్సల్టేషన్కు లేకపోతే ఇన్ఫర్మేషన్కి ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళిద్దరు మీతో కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళిద్దరు మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి మీ అందరికీ టైం టు టైం పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి ఒక డాక్యుమెంట్ కంప్లీట్. యూ హ్యావ్ టు ప్రిపేర్ వన్ డాక్యుమెంట్ ఫర్ కృష్ణా బేసిన్ అండ్ గోదావరి బేసిన్. దాస్ గారు, how many projects are there, how many completed, how many pending in construction, pending in water allocation, permissions, yes, permissions in different levels. That may be environment, that may be water allocation, that may be other, whatever it is. You have to give two rivers are there, Godavari and Krishna, end to end. That is complete. So we have never utilized whatever 299 TMC also. This time we have utilized 286 TMC water. Actually our legitimate rise is 555 TMC. But he has agreed, he has signed in 2015 itself saying that 299 is enough for Telangana, 512 TMC for Andhra Pradesh. Now that is the biggest hurdle for Telangana. In 2020-21 every 1 year renewal అవుతుంటే 2021లో ఇంకా నాకు ఓపిక లేదు, ఎవ్రీ ఇయర్ నేను రెన్యువల్కి రాను, బ్లాంకెట్గా రాసేసుకోండి, ఇంకా మొత్తం ట్రిబ్యునల్లో తేలినప్పుడు చూసుకుందామని చెప్పి సంతకం పెట్టేసి ఫైనల్గా క్లోజ్ చేసేసి వచ్చేసిండ్రు తెలంగాణ గవర్నమెంట్ ఆ రోజు 2020-21లో. సో ఇట్లాంటి అఫీషియల్ డాక్యుమెంట్సే ఉన్నాయి. ఇవన్నీ ఏవి నేను జనరల్ పొలిటికల్ రిటారిక్స్ స్పీచ్ కానీ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం లేదు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ అందరికి ఇస్తాం. ఈరోజు ఈ చిక్కుముళ్లను తీసుకుంటూ ఒకటొక్కటిగా ఇప్పటివరకు సమ్మక్క సార్లకు కానీ లేకపోతే దేవాదులు కానీ సీతారామ కానీ మనం వచ్చినాక ఇనిషియేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసి ఆ ఫైల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇరిగేషన్ క్లియరెన్స్ కానీ టైమ్ అండ్ అగైన్ డిబేట్ జరుగుతుంది. హౌ మెనీ టైమ్స్ చీఫ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు ఢిల్లీ అని ఏమంటారు అక్కడక్కడ చిన్న ఇది చేసిన కంటిన్యూస్గా మేము కన్సల్ట్ చేయడం వల్ల డెవలప్మెంట్ కనిపిస్తుంది. అన్లెస్ అంటిల్ వీఆర్ గోయింగ్ అండ్ రిప్రజెంట్ ఎవరు ఏం ఇవ్వడానికే స్కోప్ లేదు. నువ్వు అసలు రిప్రజెంట్ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దే కెనాట్ క్లియర్ వాట్ ఎవర్ యువర్ గ్రీవెన్స్. ఇఫ్ దే ఆర్ సమ్ క్లారిఫికేషన్ వీ హ్యావ్ టు గివ్ దట్ క్లారిఫికేషన్, దెన్ ఓన్లీ దే విల్ అడ్రస్ యువర్ పాయింట్. వితౌట్ రిప్రజెంటింగ్, వితౌట్ గివింగ్ క్లియర్ క్లారిఫికేషన్స్ ఏ ఫైల్ పెట్టినా యాజ్ ఇట్ ఈస్గా అప్రూవ్ అయి రాదు. 10 సార్లు క్లారిఫికేషన్స్ పెడతారు ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ వాటర్ అలొకేషన్ విషయం. టైమ్ అండ్ అగైన్ అక్కడికి వెళ్ళి సమయం కేటాయించి వాళ్ళ టైం తీసుకొని ఒక పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ 2 governments రిలేషన్. దిస్ ఇస్ నాట్ 2 individual రిలేషన్. We may differ some issues,
బట్ హియర్ సెంట్రల్ సబ్జెక్టు, స్టేట్ సబ్జెక్టు, కాంకరెన్స్ సబ్జెక్టు. సెంట్రల్ సబ్జెక్ట్స్లో సెంట్రలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అనుమతులు ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్స్లో మనం చేయడానికి ఏం లేదు. స్టేట్ సబ్జెక్ట్లో మనం చేసుకోవచ్చు. రెండు కలిసి ఉన్న దగ్గర రెండు కలిసి పనిచేయాలి. చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందే, అక్కడికి వెళ్ళాల్సిందే, వాళ్ళని కలవాల్సిందే, మనం అనుమతులు తెచ్చుకోవాల్సిందే. సో దీంట్లో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాం. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ అన్ని రిలేటెడ్ మీటింగ్ మినిట్స్ కానీ ఒకవేళ లాస్ట్ 2019లో 3-4 మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్న మీటింగ్ మినిట్స్ ఉంటే ఆ మీటింగ్ మినిట్స్ కాపీలు కూడా అన్ని రాజకీయ పార్టీలకు సర్క్యులేట్ చేయండి రాహుల్. వై? బికాజ్ దే షుడ్ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ దట్. అక్క వరదని బట్టి టీఎంసీ ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి కరువు వచ్చింది అనుకో, గోదావరి ఎండిపోయింది అనుకో, అదే డీప్ కట్ అక్క. ఈ పైన అంతానేమో డ్రై స్పెల్ ఉంది, లాస్ట్కి వచ్చే వరకు. ఎందుకంటే మీరు గోదావరి పెరేనియల్ చూసారు కదా, ఇంద్రావతి, పెన్నా, వైన్ రకరకాలు వచ్చి అక్కడొకటి యాడ్ అవుతుంది. సింగిల్ లైన్ కృష్ణాలాకి ఇట్లా ఒక లైన్లో లేదు. ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక్కొక్క దగ్గర ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ అవ్వకుండా పోవడం వల్ల లాస్ట్ పోయే వరకు ఎక్కువ వాటర్ ఉంది. డీప్ కట్లో ఒకేసారి వచ్చి పడుతుంది. విత్-ఇన్ డేస్లో ఆ వాటర్ వస్తుంది. సో అప్పుడు క్లియర్గా వీళ్ళు 400 టీఎంసీ మేము తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు మీటింగ్లో వీళ్ళు 400 టీఎంసీని రాయలసీమకు తరలించాలని చెప్పి క్లియర్గా మీటింగ్ మినిట్స్లో వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి. 400 టీఎంసీని రోజుకు 4 టీఎంసీల దాకా 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వారు డైరెక్ట్గా 200 చూపిస్తున్నాడు, ఇండైరెక్ట్గా 100 చూపిస్తున్నాడు, 300 టీఎంసీకి. యాక్చువల్గా దీన్ని ఆలోచన చేసినప్పుడు 400 టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి ఆ మీటింగ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు. దాని మీదనే రాజేందర్ గారు, అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గోదావరిలో సాగుదాం, ఈ అన్ని అక్కడికి తీసుకెళ్దాం, ఒకటి కాదు ఇది కాదని అన్ని క్లియర్గా మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. మనం రోజు వాళ్ళేం పొద్దుగాల 5 గంటలకు లేస్తారాక మనమేమో 11 అయితే ప్రాబ్లం అక్కడ వస్తున్నది. సో ఇది ఇప్పటికైతే పాత దాని మీద క్లియర్ ఏం తెచ్చుకుంటున్నాం అక్క. ఇదేంటంటే అబ్రప్ట్గా మొదలైంది కాదు. 2016లోనే దీనికి ఒక చర్చ జరిగింది. 19లోకి వచ్చిన తర్వాత ఒక ఫేజ్కి వచ్చింది. 25కి వచ్చే వరకల్లా ఇప్పుడు అగ్రెసివ్గా ముందుకెళ్లే పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నా అంటే ఎవరినో బ్లేమ్ చేయడానికంటే మనం ఫ్యూచర్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద చేసుకుంటే బెటరు. ఈరోజు ఈ సమావేశానికి ఇంత సమయం కేటాయించి మీరందరూ వచ్చి నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఈ రిలేట్ మీటింగ్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు సంబంధించింది కంప్లీట్గా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేయండి. అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి. ఇది ఆల్ పార్టీ ఎంపీస్కి, రాజ్యసభ, లోక్సభ అందరు ఎంపీలకు సర్క్యులేట్ చేయండి. అవసరమైతే మిగతా రాష్ట్రాలకు, ఎందుకంటే మన కర్ణాటకతోని ఏం రిలేషన్, ఆంధ్రప్రదేశ్తో కూడా సేమ్ రిలేషన్. మనకేం లేదు, అప్పర్ కానీ లోయర్ కానీ ఈక్వల్గా వాళ్ళందరితో కలిసే ముందుకు వెళ్దాం. దానికోసమని అందరూ కలిసి ముందుకు వెళ్దామని తెలియజేస్తూ ఈ మీటింగ్లో జరిగిన మీటింగ్ మినిట్స్ అన్ని కూడా చేసి మళ్ళీ చేసుకొని మంత్రి గారికి నాకు ఇవ్వండి, అడిగిన సమాచారం ఇవ్వండి. భవిష్యత్ ప్రణాళికల మీద కూడా కంప్లీట్గా రిప్రజెంటేషన్స్ వీటన్నిటిని కూడా ఇచ్చేయండి. దాస్ అండ్ గౌరవ్ కోఆర్డినేట్ చేసుకోండి ఇది, ఎందుకంటే డిపార్ట్మెంట్ అదర్ ఇష్యూస్లో బిజీగా ఉంటుంది. ఈ కన్సెన్సస్ ప్రాసెస్లో మంత్రి గారి డైరెక్షన్లో మీరిద్దరు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా.